చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ మీడియా సమావేశం వివరంలో రాష్ట్ర శాసన మండలికి సంబంధించి 2 పట్టభద్ర ఎమ్మెల్సీలు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి పార్టీలకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు కూటమి పార్టీలు బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం। ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మోహన్ రాజ్, గోపాల్, మేషక్ తదితరులు పాల్గొన్నారు। రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు బలపరిచినటువంటి 3 అభ్యర్థులు కూడా ఘన విజయం సాధించారు। అందులో కృష్ణా గుంటూరు పట్టభద్రుల స్థానం నుంచి మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పేరాబత్తుల రాజశేఖర్ గారు, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు బలపరిచినటువంటి పిఆర్టీయూ అభ్యర్థి గాదే శ్రీనివాసరావు గారు ఘన విజయం సాధించారు। ఈ విజయాన్ని కృషి చేసినటువంటి కూటమి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా సంపూర్ణ మద్దతు ఇచ్చి వైకాపా పార్టీ బలపరిచిన అభ్యర్థులందరూ కూడా ఓడిపోవడం జరిగింది। కూటమి ప్రభుత్వ పాలన పైన ఎన్ని అసత్య విమర్శలు చేసినా, అసత్య ఆరోపణలు చేసినా, దుష్ప్రచారం చేసినా కూడా ఓటర్లు వైకాపా దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టారు। గత 8 నెలల కాలంలో రాష్ట్ర కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై సంపూర్ణ మద్దతిస్తూ ఈ ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థులు గెలిపించారు। ప్రజా తీర్పు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది। ఈ ఫలితాల ద్వారా రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వ పాలన పైన సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు, సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు। ఈ యొక్క విశ్వాసాన్ని కూటమి పార్టీలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిలబెట్టుకుంటుంది। గతంలో కూటమి పార్టీలు ఎన్నికలు ఇచ్చినట్టు అన్ని హామీలు కూడా నెరవేర్చి తీరుతుంది। సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేసి తీరుతాం। రాష్ట్ర బడ్జెట్ పైన కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు। అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా ఎన్నికల హామీలు, సూపర్ 6 పథకాలకు అన్నిటి కూడా మరి ఈరోజు బడ్జెట్లో స్నానం కల్పిస్తూ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది। దీనికి నిదర్శనమే ఈరోజు 3 స్థానాల్లో కూడా కూటమి పార్టీల అభ్యర్థులు ఘన విజయం సాధించాలని తెలియజేసుకుంటున్నాం।